మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సదుం మండలం నడిగడ్డలో మాదిపల్లిలో నిన్న జరిగిన సంఘటన ఎస్రమ్మణయ్య అనే మాది కులానికి చెందిన వ్యక్తిని భూతగతాల కారణంగా ఎస్రమ్మణయ్యకు కోర్టు వారు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన భూమిలో ఆయన పని చేసుకుంటున్న సందర్భంలో ఆ భూమి విషయమై గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న పవన్ కుమార్ రెడ్డి మాది కులానికి చెందిన ఎస్రమ్మణయ్యకు అనుకూలంగా వచ్చిందనే కక్కస్తో అక్కడ వెళ్ళి కొట్టి చంపడం జరిగింది. అదేవిధంగా రాత్రి సదుం పోలీస్ స్టేషన్లో ధర్నా చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో నిజాలు నిగ్గు తెలిసి పవన్ కుమార్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు జరిగే పోస్ట్ మార్టంలో పిఎం రిపోర్ట్లో పారదర్శకంగా నిర్వహించాలి. అదేవిధంగా అతన్ని రాత్రి ఎఫ్ఐఆర్ ఇస్తే ఇంతవరకు కస్టడీలోకి తీసుకోవడం అనేది నిజంగానే విచారం. డెఫినెట్గా ఈవినింగ్ లోపల అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మందకృష్ణ మాదిగ గారి దృష్టిలో పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామనేసి మరోసారి హెచ్చరిస్తున్నాం. బాధితుల పక్షాన ఎంఆర్పిఎస్ నిరంతరం అండగా ఉంటుందనేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే చెప్పబడ్డాడో ఎస్రమ్మణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కుమార్ రెడ్డి వాడు 15 ఏళ్ళ నుండి కక్ష సాధించుతా అంటాడు. నిన్ను సంపతానని అన్నా కూడా మా నాయన నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు పెద్ద ఆయన తెలుసు, నేను పెద్ద ఆయన దగ్గరికి పోతా, పెద్ద ఆయన న్యాయం చేస్తాడు అన్నాడు. ఇన్ని రోజుల మంటే కూడా పెద్ద ఆయనే చేస్తాడు, నాకు ఎవరు లేరు, వాడు ఏం చేసినా పెద్ద ఆయన దాటే నన్ను చంపాలా అన్నాడు. పెద్ద ఆయన రాకనే చేసినాడు ఈ పని. మాకేం న్యాయం చేస్తారో చేయండి. ఎవరు చేశారు? పవన్ కుమార్ రెడ్డి చంపినాడు. మా అమ్మ కాళ్ళు బట్టి అడుక్కునిందంట. ఆడబిడ్డలు భూమి వద్దు, నీ మొగాన్ని వేస్తాంరా, అంబులెన్స్కి ఫోన్ చేయాలంటే ఫోన్ చేయలేదంట. మా అమ్మకి ఏమీ తెలియదు, ఫోన్ చేయాలంటే కూడా ఆమెకు లాకు తెలియదు. వాళ్ళు గుద్దినాడంట, చంపేదానికి గుద్దినాడంట. గుద్దితేటప్పుడు కాళ్ళు పట్టుకుంటే కూడా ఎదరమ్మని గుద్దుతా అంటే వాడి కాళ్ళు నేను పట్టుకుంటా వదలుకుంటే వదలలేదంటమ్మ. అంత నిష్కారణంగా చంపినాడు మా నాయన. పోలీసులు ఏమంటారు? పోలీసు వాళ్ళు ఏమీ చెప్పలేదు, ఏమి చెప్తా అన్నారు. కేసు అట్లా న్యాయం చేస్తామన్నారు, ఏం న్యాయం చేయన్నారు. వాడిని పిలిపించాలా ఫస్ట్ అంటే వాడిని పిలిపించాలా, వాడిని దాచిపెట్టినది పోలీసు వాళ్ళే. వాళ్ళు దాచిపెట్టినది లంచానికి లుంగి దాచిపెట్టినారు. మీరేం డిమాండ్ చేస్తారు? మాకు న్యాయం ఏం న్యాయం చేస్తారు? మేము ఉండేది ముగ్గురు ఆడబిడ్డలము. మా అమ్మకి ఏమీ తెలియదు, కనీసం చదువుకు వస్తే తిరిగి ఇంటి మీద దానికి దావదలదు. ఏం మీరు న్యాయం చేస్తారు? నీకేం న్యాయం కావాలి? వాడిని అరెస్ట్ చేయండి, వాడు జైల్లోనే చచ్చిపోవాలా, వాడు జైల్లోనే ఉండాలా. మేము ఆడబిడ్డలు ఎంత తలాపిచ్చి చేసి ఏడ్చినామో వాడు అంత తలాపిచ్చి చేయాలి. ఆ న్యాయం చేయండి. 5 ఏళ్ళ కానింటి మమ్మల్ని చచ్చిపోతున్నాడు. 5 ఏళ్ళ కానింటి పోరు కదా పోరు మమ్మల్ని కూడా పెట్టుకున్నాం, వీళ్ళు కూడా పెట్టుకున్నారు. అబ్బు టీవీ కూడా మేము వదిలేసినాము. 4 ఎకరాలు కొనుక్కున్నాము. వాళ్ళ భూమి లేదు, ఆ భూమి కొనుక్కొని సచ్చులు పైకి ఆంట్లు పెట్టుకున్నాము. దాంట్లో దున్నతా అంటే వచ్చి నేను ఇరవకాడ వచ్చి మేము ఆలు మొగుడు ఇద్దరము పోయినాం. దున్నతా ఉన్నాము. ఆయన వచ్చిందే రే నాది భూమి నుండి ఇలా పట్టుకొని ఇసిరేసేసి కింద పడిపోయాను, గుద్దేసాను ఎదరము ఆనే చచ్చిపోయా. ఆయన నాకు భూమి వద్దు బొక్కొద్దురా, నాకు ముగ్గురు ఆడబెట్టరురా, నన్ను కాపాడురా, నువ్వు కాపాడి నన్ను ఇచ్చేయిరా, అంబులెన్స్కి ఫోన్ చేయరా, నా భర్తను కాపాడుకుంటానంటే వాడు ప్రాణం పోయినా అన్నీ కూర్చోండు. ఒకడే ఉంటాడు. వాళ్ళ చెప్పంది వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అందరినీ కుట్టారం పెట్టేసి వచ్చినాడు, వంట కింద పెట్టేసి వచ్చినాడు. ప్రాణం పోయే పుంజికి అప్పుడు పెరుగుతున్నాడు, ప్రాణం పోయే పుంజికి అప్పుడు వచ్చినాడు. వాళ్ళ తమ్ముడు వాళ్ళు వీడే చంపేసింది. నేను చూసుకోను, నేను ఇద్దరమే ఉన్నాం. నన్ను కూడా చంపిండు. వాళ్ళు కొట్టుకున్నా, పరిగెత్తినా, ఫోన్ చేసినా,
నాకు ఫోన్ రాదు సార్, మంది లేదు. అయినా నీ కాళ్ళు పట్టుకుంటారా, నీ భూమి అంతా నీవే చేసుకోరా, నేను ఆడబిడ్డలు దాన్ని మా ఆడబిడ్డలకు వద్దురా, నా ముగిని కాపాడుకుంటా. ముగినికి అంబులెన్స్కి ఫోన్ చేయరా అంటే చచ్చిపోయిందంకా చేయలేదు, చచ్చిపోయింది.